నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శక్తితో కూడుకున్నది సృష్టి. బ్రహ్మాండం, ప్రపంచం, దేశం, సమాజం, కుటుంబం, వ్యక్తి ఇలా ప్రతిదీ శక్తితోనే కొనసాగుతోంది. అందుకే సర్వం శక్తిమయం జగత్ అన్నారు. శక్తులన్నింటికీ ఆ శక్తియుక్తుల్ని ప్రసాదించేది మహాశక్తి. ఆ శక్తి ఎన్నో పార్శ్వాలలో ఇంకెన్నో పేర్లతో వర్ధిల్లుతోంది. ప్రతి శక్తి స్వరూపానికి ప్రత్యేకమైన నామం, కార్యకారణ సంబంధం నేపథ్యంగా ఏర్పాటైంది. ఆ శక్తి రూప సంవిధానంలోని అవతారమే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి. దేవి అంశతో కారణ జన్మురాలిగా ఆవిష్కారమైన కన్యకాదేవికి మన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఆలయాలున్నాయి. ఆ పరంపరలోనిదే మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి దేవస్థానం. ఈ ఆలయ విశేషాలని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. కన్యకాదేవి పరాదేవత, సకల జగత్ కళ్యాణదాయిని. భక్తులలో నిద్రాణమై ఉన్న శక్తుల్ని జాగృతం చేసుకుని భవ్య నవ్య మార్గాన్ని సుగమం చేసుకుని జీవితం సార్థకం చేసుకోవడానికి కన్యకాదేవి ఆరాధన ఉపకరిస్తుంది. అలాంటి కన్యకాదేవి ఆలయానికి 1986వ సంవత్సరంలో శంకుస్థాపన చేసి 1988వ సంవత్సరంలో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి నాడు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. రజతోత్సవాన్ని నిర్వహించుకున్న ఈ ఆలయం రాష్ట్రంలోనే ప్రముఖమైన వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంగా విలసిల్లుతోంది. మహాపాపహరేదేవి కన్యకాదేవి నమోస్తుతే, పరమేశీ జగన్మాత వాసవీదేవి నమోస్తుతే. దుర్గతుల్ని నాశనం చేసి మనకు సద్గతుల్ని కలిగించే శక్తి రూపిణి కన్యకాదేవి. 25 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం సర్వాంగ సుందరంగా శోభిల్లుతోంది. మొదటి అంతస్తులో అమ్మవారి ప్రధాన ఆలయం భాసిల్లుతుంది. ప్రతి శుక్రవారం అమ్మవారి దర్శనానికి భక్తులు విశేష సంఖ్యలో తరలివస్తారు. మంగళహారతిదే శ్రీ మహాలక్ష్మికి, మహినేలే
కాంతి హేల అలమేలు మంగకు వెంకటేశ హృదయ రాణి పద్మావతి దేవికి మంగళహారతి శ్రీ మహాలక్ష్మికి మహిళలే మా జనని శ్రీదేవదేవికి. వాసవి కన్యకా పరమేశ్వరి సాక్షాత్తు ఆదిపరాశక్తి అవతారం. సర్వజీవుల్ని వశపరుచుకుని అనేక సుఖ సంపదల్ని, శాంతిని కన్యకాదేవి అనుగ్రహిస్తుంది. బ్రహ్మ వైవర్త పురాణం అమ్మను ప్రకృతిగా పేర్కొంటోంది. ప్రకృతి అనే పదానికి ఉన్నతురాలైన దేవి అనే అర్థం ఉంది. అందుకే అమ్మను పరమేశ్వరీదేవిగా పూజిస్తున్నాం. అలాంటి కన్యకాదేవి కొలువుదీరిన ఈ దివ్యధామం భక్తుల పాలిట ఆధ్యాత్మిక పెన్నిధిగా అలరారుతోంది. మంగళం మంగళం మావాసమాంబకు మంగళం మంగళం శ్రీ కన్యకాంబకు మంగళం మంగళం మావా. అభయహస్తముద్రతో అమ్మవారు కర్ణాభరణాలు, నేత్రాభరణాలు, కటి ఆభరణాలతో గర్భాలయంలో దర్శనమిస్తుంది. అసురీ శక్తుల్ని అంతమొందించే ఆది పరాశక్తి కన్యక. మనిషిలోని దుర్గుణాల్ని నిర్మూలించే భగవతీదేవి. వైశ్య వణిజుల శ్రేష్ఠి ఇంట కారణ జన్మురాలై అవతరించి భక్తుల పాలిట అభీష్ట వరప్రదాయినిగా వినుతికెక్కింది. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తుల్ని ప్రచోదనం చేసే విశిష్ట విలక్షణ స్వరూపిణి కన్యకాదేవి. సంపదల్ని, మేధస్సును, ఐహిక జీవనానికి ఉపకరించే బుద్ధి కుశలతను కన్యకాదేవి ప్రసాదిస్తుందని ప్రతీతి. అలాంటి వాసవి కన్యకా పరమేశ్వరీదేవిని ఈ ఆలయంలో భక్తులు నిత్య పూజా విధి విధానాలు, వివిధ ఉత్సవాల నేపథ్యంగా భక్తి శ్రద్ధలతో ఆరాధన చేస్తారు. పూల పొదరిండ్లతో, చూడముచ్చటైన పుష్ప విలాసంతో కన్యకామాత ప్రకృతి శక్తిగా తేజరిల్లుతుంది. రూప లావణ్య అలంకార బంధురంగా కన్యకాదేవి సేన భంగిమలో దర్శనమిస్తుంది. కన్యకాదేవి ఆర్య వైశ్యుల ఇంటి ఆడపడుచుగా సాకారమై దుర్జన వర్తనుణ్ణి దునుమాడింది. ఆమె సాక్షాత్తు పరమేశ్వరీదేవి. కన్యకా పరమేశ్వరీదేవి ఆరాధనం వల్ల దారిద్ర్యం, దుఃఖం, దుర్భిక్షం, దుర్వ్యసనం మొదలైన దుర్వికారాలన్నీ తొలగుతాయని చెబుతారు. సకల అనర్థాల్ని నివారించి శాంతి సౌఖ్యాల్ని లోకాలకు ప్రసాదించే ఈ తల్లి త్రిగుణాతీత, త్రిశక్తియుత, దివ్య సుందర సమ్మోహన ఆకృతిలో దర్శనమిచ్చే కన్యకాదేవి దర్శనం, ఆరాధనం విశేష ఫలప్రదం. ఆర్య వైశ్య
కన్యకాదేవి సన్నిధిలో నగరేశ్వర స్వామి సన్నిధి తప్పక నెలకొని ఉంటుంది. దేవి సకల సృష్టి స్థితి లయకారక మూలశక్తి. కాలం ఈశ్వర స్వరూపం. ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు కదా, అందుకే కాలం కూడా స్త్రీ పురుషాత్మకమైంది. ఈశ్వర చైతన్యం అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీక. ఆ నేపథ్యంలోనే కన్యకాదేవి, నగరేశ్వర స్వామి ఒకే లోగిలిలో కొలువుదీరి ఉంటారు. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః. శ్రీ నగరేశ్వరం సర్వాభీష్టప్రదం సకల అనుగ్రహ సిద్ధికారకం నమామి సన్మంగళదాయకం. జ్యోతి స్ఫటికలింగమూర్తిగా నగరేశ్వర స్వామి ప్రకటితమవుతాడు. యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ. చిదానంద రూపధారిగా సృష్టి ఆద్య సంకేతానికి ప్రతీకగా మహాలింగమూర్తిగా నగరేశుడు దర్శనమిస్తున్నాడు. నమంతి మునయః సర్వే నమంత్య. నగరేశ్వర స్వామి వెనుక వింధ్యావాసిని అమ్మవారి మూర్తి నెలకొని ఉంటుంది. ఆలయం వెలుపల కుడి వైపున గణపతి ప్రతిమ నిత్య పూజల్ని అందుకుంటుంది. మహత్తత్వం మహాదేవ ప్రియం జ్ఞానప్రదం పరం మహాపాపహరం తస్మాత్ మకారాయ నమో నమః. మకారాయ నమో నమః. ఓ శిం శివం శాంతం శివాకారం శివానుగ్రహకారణం మహాపాపహరం తస్మాత్ శికారాయ నమో నమః. శికారాయ నమో నమః. ఆలయ ముఖ మంటపంలో అమ్మవారి ఉత్సవమూర్తి ప్రత్యేక పీఠంపై విలసిల్లుతోంది. నిత్య కుంకుమ పూజలు, ఇతర పారాయణాల్ని భక్తులు ఈ ఉత్సవమూర్తి సమక్షంలో నిర్వహిస్తారు. కల్వకుర్తి వాసవి కన్యకా పరమేశ్వరీదేవి సన్నిధిలో పలు ఉపాలయాలున్నాయి. ఈ ఉపాలయాల్లో కోనకమల జనార్దన స్వామి, లక్ష్మీనారాయణ స్వామి, సరస్వతీదేవి, దాసాంజనేయ స్వామి వంటి దేవతామూర్తులకు నిత్య పూజాది ఉత్సవ విశేషాలని ఆగమోక్తంగా నిర్వహిస్తారు. కోనకమల జనార్దన స్వామి ఆలయం ఇదే లోగిలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపునిగా స్వామి దర్శనమిస్తాడు. ధనుజ విమర్దనుడైన జనార్దన స్వామి దివ్యమంగళమూర్తి సమక్షంలో శ్రీ ఆంజనేయ సహిత సీతారామస్వామివార్ల వర్ణ రంజిత విగ్రహాకృతులు నెలకొని ఉంటాయి. మరోవైపు వీణాపాణి, సంగీత సాహిత్య తేజోవిలాసిని వాగ్దేవి సరస్వతీమాత దివ్యమందిరం నెలకొని ఉంటుంది. भगवती निःशेषजाय
ఈ మందిర సమీపంలోనే రామభక్త సేవాపరాయణుడైన దాసాంజనేయ స్వామి సన్నిధి ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న రావి, వేప వృక్షాల సముచ్చయం, అశ్వత్థ నారాయణ వృక్షం, నవగ్రహ మంటపాల్ని భక్తులు దర్శించుకొని పూజాధికాల్ని నిర్వహించుకుంటారు. సృష్టి, పోషణ, లయ వంటి నిర్దిష్ట కార్యక్రమాలని నిర్వహించే త్రిమూర్తులకు సైతం శక్తియుక్తుల్ని ప్రసాదించే అఖిలాండేశ్వరి పరమేశ్వరీదేవి. ఆ దేవి విశిష్ట విలక్షణ విశేష స్వరూపం కన్యకాదేవి. ఆ దేవిని వైదిక ఆగమ విధి విధానాలతో పాటుగా ఉత్సవ సందోహంతో కూడా ఈ క్షేత్రంలో ఆరాధన చేస్తారు. వివిధ సంప్రదాయాలు, వేడుకల సమాహారంగా అన్నాభిషేకం, దీపోత్సవం వంటి విధి విధానాల నేపథ్యంగా కన్యకా పరమేశ్వరి ఊరేగింపు వేడుక పరిఢవిల్లుతుంది. బాణాసంచాను పేల్చుతూ రంగుల హంగుల దీపాల అమరికతో అమ్మవారి దివ్య రథోత్సవం కొనసాగుతుంది. కోలాటాల సందళ్లతో, భక్తుల నామస్మరణలతో, మంగళ వాయిద్యాలతో, వేద మంత్రోచ్చారణలతో ఈ ఊరేగింపు వేడుక ఆశాంతం సందడిగా భక్తి భావ బంధురంగా ప్రకటితమవుతుంది. పసుపు కుంకుమలతోటి బంగారపు చీరగట్టి రత్నాల నగలతోడ కల్వకుర్తిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయం తప్పక సందర్శించవలసిన దివ్యధామం. జిల్లా కేంద్రమైన మహబూబ్నగర్ చేరుకున్న భక్తులు అక్కడి నుండి జడ్చర్ల మీదుగా కల్వకుర్తి చేరుకుని శ్రీ కన్యకా పరమేశ్వరీదేవిని దర్శించుకోవచ్చు. శక్తి, సంపద, జ్ఞానం వంటి ఉదాత్త అంశాలని లోకానికి ప్రసాదించే దివ్య తేజోమూర్తి వాసవి కన్యకా పరమేశ్వరీదేవి. ఆదిశక్తి, మూలశక్తి, ఆద్యశక్తి వంటివి జగన్మాత లీలా విలాసాలలో భాగం. ఆ శక్తి సమాహారం ఒకే చిచ్చక్తి. ఆ చిచ్చక్తి పరంపరలోనిదే కన్యకాదేవి. మానవులలోని ధనుజ లక్షణాలని అంతం చేసుకుంటే మనిషి మహనీయుడవుతాడని వాసవీదేవి సందేశమిచ్చింది. అలా మనలోని అసుర ప్రవృత్తుల్ని రూపుమాపడమే అమ్మకు మనం చేసే అసలైన పూజ అవుతుంది. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.